Hi friends, welcome to Winners Academy Kanigiri YouTube channel. This is Imran. Last session లో మనం రేషియో ప్రపోర్షన్ టాపిక్ కి సంబంధించినటువంటి సెకండ్ కాన్సెప్ట్ చూస్తున్నాం. సో సెకండ్ కాన్సెప్ట్ పేరేంటి? మిక్చర్స్ అంటే ద్రావణాలు అనేటువంటి టాపిక్ లో మనం ఉన్నాం. సో లాస్ట్ సెషన్ లో మనం ఒక 3 మోడల్స్ చూసాం. సో ఇప్పుడు దాని యొక్క కంటిన్యూషన్ మిగతా మోడల్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఈ చాప్టర్ లో మనం రెండో కాన్సెప్ట్ లో ఉన్నాం. ఫస్ట్ కాన్సెప్ట్ అయింది హౌండ్ అండ్ హెయిర్ అనేటువంటి కాన్సెప్ట్ అయిపోయింది. రెండో కాన్సెప్ట్ లో ఉన్నాం. కాన్సెప్ట్ పేరేంటి? మిక్చర్స్. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో నెక్స్ట్ మోడల్ చూసినట్లయితే ఒకసారి క్వశ్చన్ చూడండి. 3 సొల్యూషన్స్ కంటైన్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 1 రెస్పెక్టివ్లీ 1:4, 3:7, 4:11. సో ఒకసారి క్వశ్చన్ కి మీనింగ్ చూడండి. 3 సొల్యూషన్స్ ఉన్నాయి. సో దిస్ వన్ ఈజ్ ఫస్ట్ సొల్యూషన్, సెకండ్ సొల్యూషన్, థర్డ్ సొల్యూషన్. 3 సొల్యూషన్స్ ఉన్నాయి అంటే 3 ద్రావణాలు ఉన్నాయి. వీటిలో మొదటి దాంట్లో మిల్క్ అండ్ వాటర్ ఉంది, రెండవ దాంట్లో మిల్క్ అండ్ వాటర్ ఉంది, మూడవ దాంట్లో మిల్క్ అండ్ వాటర్ ఉంది. మనకి 3 సొల్యూషన్స్ ఇచ్చాడు. 3 సొల్యూషన్స్ లో ఆ ద్రావణాల యొక్క నిష్పత్తి ఎలా ఉంది అంటే మొదటి మిశ్రమంలో పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి 1:4 మొదటి మిశ్రమంలో. రెండవ మిశ్రమంలో అదే పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి 3:7. నెక్స్ట్ మూడవ మిశ్రమంలో అదే పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి 4:11. ఈ విధంగా వాడు ఇచ్చినటువంటి 3 మిశ్రమాలలో పాలు మరియు నీరు ఉన్నాయి. అయితే వాడు ఏమంటున్నాడంటే ఇఫ్ ఆల్ ద సొల్యూషన్స్ ఆర్ మిక్స్డ్, ఒకవేళ ఆ 3 ద్రావణాలను కానీ కలిపితే, ఈ ద్రావణాన్ని, ఈ రెండవ సొల్యూషన్ ని, ఈ మూడవ సొల్యూషన్ ని, ఈ మూడింటిని కలిపితే వచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఫలిత ద్రావణం ఉందో, ఫలిత మిశ్రమం ఉందో, దానిలో ఫైండ్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రిజల్ట్. వచ్చేటువంటి ఫలిత మిశ్రమంలో పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి ఎలా ఉంది అని మనల్ని అడిగినటువంటి క్వశ్చన్. సో దీంట్లో ఈ ఫలిత మిశ్రమంలో పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి ఎలా ఉంది అనేది మన క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది క్లారిటీగా అర్థం అవ్వాలి. 3 మిశ్రమాలు ఉన్నాయి. ఒకటో మిశ్రమం, రెండవ మిశ్రమం, మూడవ మిశ్రమం. ఈ 3 మిశ్రమాలలో ఏమున్నాయి? పాలు మరియు నీరు. మొదటి మిశ్రమంలో పాలు నీరు నిష్పత్తి ఇచ్చాడు, రెండవ మిశ్రమంలో పాలు నీరు నిష్పత్తి ఇచ్చాడు, మూడవ మిశ్రమంలో పాలు నీరు నిష్పత్తి ఇచ్చాడు. ఈ 3 మిశ్రమాలను కలిపేసాము. కలిపితే ఏమవుతుంది? కొత్త మిశ్రమం, 4వ మిశ్రమం వస్తుంది. దీంట్లో వచ్చేటువంటి ఫలితంలో ఆ పాలు నీటి యొక్క నిష్పత్తి ఎలా ఉంది అనేది మనం అడిగినటువంటి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ని ఈజీగా మనం ఎలా సాల్వ్ చేయాలి? సో లాస్ట్ సెషన్ లో ట్రిక్ చెప్పాను. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ సొల్యూషన్, సెకండ్ సొల్యూషన్, రిజల్ట్ సొల్యూషన్ అని రాసుకోవాలి. సో మొదటి సొల్యూషన్ లో మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎలా ఉంది? మొదటి మిశ్రమంలో 1:4. సో మొదటి మిశ్రమంలో 1:4. రెండవ మిశ్రమంలో 3:7. మూడవ మిశ్రమంలో మూడవ మిశ్రమంలో ఎలా ఉంది? 4:11. అయితే మనకు కావాల్సింది ఏంటి? రిజల్ట్. వచ్చేటువంటి ఫలిత మిశ్రమంలో వాటి యొక్క నిష్పత్తి ఎలా ఉంది? సో ఫస్ట్ మొదటి మిశ్రమం రాసాం, రెండవ మిశ్రమం రాసాం, మూడవ మిశ్రమం రాయాలి. నెక్స్ట్ ఏం చేయాలి మనం? టోటల్ ఈక్వల్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో టోటల్ ఈక్వల్ గా ఉందా లేదా? టోటల్ చూడు. 1 పార్ట్ 4 పార్ట్స్. మొదటి మిశ్రమంలో పాలు 1 భాగం, నీరు 4 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? 2 కూడితే 5 భాగాలు. ఇప్పుడు రెండవ మిశ్రమం వద్దాం. రెండవ మిశ్రమంలో పాలు ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు. వాటర్ 7 పార్ట్స్ ఉంది. టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతాయి? 10 పార్ట్స్ అవుతాయి. మూడవ మిశ్రమానికి వద్దాం. మూడవ మిశ్రమంలో పాలు 4 భాగాలు, నీరు 11 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? 15 భాగాలు. ఒకసారి టోటల్ చెక్ చేయి. మొదటి మిశ్రమం ఏమో 5 భాగాలు, రెండవ మిశ్రమం 10 భాగాలు, మూడవ మిశ్రమం 15 భాగాలు ఉన్నాయి. 5, 10, 15 టోటల్ ఈక్వల్ గా ఉన్నాయా?
లేవు. ఏం చేయాలి అప్పుడు? ఆ టోటల్ ని ఈక్వల్ చేయాలి. 5, 10, 15 ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? ఆ మూడింటి యొక్క కసా కట్టాలి. 5, 10, 15 యొక్క కసావు ఎలా కట్టాలి? ఫాస్ట్ గా లాస్ట్ సెషన్ లో డిస్కస్ చేసాం. వీటిలో పెద్ద నెంబర్ ఎంత? 15. 15 టేబుల్ తీసుకో. 15 ఒకట్లు 15. 15 అనేది 5 తో డివైడ్ అవుతుందా? 5 మూడు 15. 10 తో డివైడ్ అవుతుందా? 11 10, 12 20. కానీ 15 పోవట్లేదు. అంటే 15వ ఎక్కం 15 ఒకట్లు కాదు. నెక్స్ట్ 15 రెండు చూడు. 15 రెండు 30. 5 6 30. 5 తో డివైడ్ అవుతుందా? 10 తోటి 10 మూడు 30 డివైడ్ అవుతుందా? 15 రెండు 30. అంటే కసాగా ఎంత వచ్చింది అక్కడ? 30. ఇప్పుడు నీకు ఇక్కడ 30 రావాలంటే 5ని దేంతో మల్టిప్లై చేయాలి? ఇంటూ 6. 10 ఉంది ఇక్కడ. 30 రావాలంటే ఇంటూ 3. ఇక్కడ 15 ఉంది. ఎల్సిఎం ఎంత రావాలి? 30 రావాలి. అంటే 15 దేంతో మల్టిప్లై చేయాలి? ఇంటూ 2. అంతేనా? ఇంకేం వాల్యూస్ ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు సరిపోయింది. 5 6 30, 10 మూల 30, 15 30. టోటల్ అనేది ఈక్వల్ గా వచ్చాయా? ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ వచ్చినటువంటి ఈ వాల్యూ తోటి వీటిని మల్టిప్లై చేయాలి. చూడం 6 ఒకట్లు 6 ఈస్టు 6 4 24. ఇక్కడ 3 మూడు 9 ఈస్టు 3 7 21. నెక్స్ట్ 2 4 8 ఈస్టు 11 2 22. ఇప్పుడు చూడు టోటల్ అన్ని ఈక్వల్ అయ్యాయా? పార్ట్స్ అన్ని ఈక్వల్ అయ్యాయా? 24 ప్లస్ 6 30 భాగాలు. 21 ప్లస్ 9 30 భాగాలు. 22 ప్లస్ 8 30 భాగాలు. సరిపోయాయా? ఇప్పుడు ఫలిత మిశ్రమంలో వచ్చేటువంటి రేషియో ఎంత? రిజల్ట్ రేషియో ఎంత? కౌంట్ చేసుకో. 9 ప్లస్ 6 15. 15 ప్లస్ 8 ఎంత అవుతుంది? 23. నెక్స్ట్ ఇక్కడ చూడు 4 ప్లస్ 1 5 ప్లస్ 2 7. 2 ప్లస్ 2 4 ప్లస్ 2 6. సో ఫలిత మిశ్రమంలో వచ్చేటువంటి రిజల్ట్, ఫలిత మిశ్రమంలో వచ్చేటువంటి మిల్క్ అండ్ వాటర్ యొక్క రేషియో ఎంత వస్తుంది మనకి? 23:67. ఇది ఈ విధంగా మనం సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా మరి? ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 3 alloys contain zinc and copper in the ratio 5:3, 1:7 and 5:11. ఓకేనా? సో 3 మిశ్రమాలు ఉన్నాయి. ఆ 3 మిశ్రమాలలో జింక్ అండ్ కాపర్ యొక్క రేషియో ఎలా ఉందో చూడండి. సో ఫస్ట్ సొల్యూషన్ ఇచ్చాడు. ఈ ఫస్ట్ సొల్యూషన్ లో జింక్ అండ్ కాపర్ 5:3 రేషియోలో ఉంది. రైట్. రెండవ సొల్యూషన్ ఇచ్చాడు. దీంట్లో కూడా జింక్ అండ్ కాపర్ ఉంది. ఇన్ ద రేషియో 1:7. నెక్స్ట్ మూడవ సొల్యూషన్ ఇచ్చాడు. దీంట్లో కూడా జింక్ అండ్ కాపర్ ఉంది. ఇన్ ద రేషియో 5:11. మొదటి మిశ్రమంలో జింక్ అండ్ కాపర్ యొక్క రేషియో 5:3. రెండవ సొల్యూషన్ లో 1:7. మూడవ సొల్యూషన్ లో 5:11. అయితే ఈ 3 మిశ్రమాలను కలిపాడు. లాస్ట్ క్వశ్చన్ చూసాం. 2 మిశ్రమాలు ఇచ్చాడు. ఆ 2 మిశ్రమాలను కలిపాడు. ఇక్కడ ఏం చేశాడు? 3 మిశ్రమాలు ఇచ్చాడు. జింక్ కాపర్ 5:3, 1:7, 5:11. కానీ ఏ రేషియోలో కలిపాడు అంటే 2:3:5 అనేటువంటి రేషియోలో కలిపాడు. మొదటి మిశ్రమం నుంచి 2 భాగాలు, రెండవ మిశ్రమం నుంచి 3 భాగాలు, మూడవ మిశ్రమం నుంచి 5 భాగాల సొల్యూషన్స్ ని కలిపితే చూడు ఫస్ట్ సొల్యూషన్, సెకండ్ సొల్యూషన్, థర్డ్ సొల్యూషన్. మొదటి సొల్యూషన్ నుంచి 2 భాగాలు వేయాలి, రెండవ సొల్యూషన్ నుంచి 3 భాగాలు వేయాలి, మూడవ సొల్యూషన్ నుంచి 5 భాగాలు వేయాలి. అప్పుడు వచ్చేటువంటి రిజల్ట్ సొల్యూషన్ లో ఫలిత మిశ్రమంలో జింక్ అండ్ కాపర్ యొక్క రేషియో ఎలా ఉంటుంది? ఫైండ్ ద జింక్ అండ్ కాపర్ రేషియో ఇన్ ద రిజల్ట్. ఇది మనం అడిగినటువంటి క్వశ్చన్. సో క్వశ్చన్ అర్థమైంది కదా? 3 సొల్యూషన్స్ ఉన్నాయి. 3 సొల్యూషన్స్ లో కూడా జింక్ అండ్ కాపర్ ఉంది. రేషియోస్ ఇచ్చాడు. ఆ మూడింటిని ఏ రేషియోలో కలిపాడు అంటే 2:3:5. అయితే వచ్చేటువంటి ఫలిత మిశ్రమంలో జింక్ కాపర్ యొక్క రేషియో ఎంత అనేది మనం అడిగినటువంటి ప్రశ్న. చూడండి యాజ్ యూజువల్. సో ఫస్ట్ ఏం చేయాలి? ఏమేమి ఉన్నాయి దీంట్లో? జింక్,
కాపర్. ఫస్ట్ సొల్యూషన్, సెకండ్ సొల్యూషన్ అండ్ థర్డ్ సొల్యూషన్ అని రాసుకోవాలి. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ లో జింక్ 5:3, సెకండ్ సొల్యూషన్ లో జింక్ అండ్ కాపర్ 1:7, థర్డ్ సొల్యూషన్ లో జింక్ అండ్ కాపర్ ఎంత 5:11. సో ఫస్ట్ స్టెప్ లో చేయాల్సినటువంటి పని ఏంటి? టోటల్ ఈక్వల్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకో. టోటల్ ఇక్కడ చూడు 5 పార్ట్స్ ఉంది, ఇక్కడ 3 పార్ట్స్ ఉంది. మొదటి సొల్యూషన్ లో జింక్ అనేది 5 భాగాలు ఉంది, కాపర్ అనేది 3 భాగాలు ఉంది. సో మొదటి మిశ్రమం మొత్తం ఎన్ని భాగాలు ఉన్నట్టు? 5 + 3 8 పార్ట్స్. ఓకేనా? రెండో సొల్యూషన్ దగ్గరికి వద్దాం. జింక్ ఎన్ని భాగాలు ఉంది? 1 భాగం. కాపర్ ఎన్ని భాగాలు ఉన్నాయి? 7 భాగాలు. 1 భాగము 7 భాగాలు, మొత్తం ఎన్ని భాగాలు? 8 భాగాలు. నెక్స్ట్ మూడో సొల్యూషన్ వద్దాం. 5 భాగాలు జింక్ ఉంది, 11 భాగాల కాపర్ ఉంది. మొత్తం ఎన్ని భాగాలు? 5 + 11 16 భాగాలు ఉంది. సో ఒకసారి చెక్ చేసుకో. టోటల్ అనేది సమానంగా ఉందా లేదా? లేదు. లేకపోతే ఏం చేయాలి? నువ్వు సమానం చేయాలి. ఎలా సమానం చేయాలి? 8 16. ఓకేనా? ఇక్కడ 3 వాల్యూస్ ఒకటే రావాలి, టోటల్ ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు చూడు, ఎల్సిఎం చేయాలి, అంతే కదా? సో పెద్ద నెంబర్ ఎంత? 16. 16 ఎంత తీసుకో? 16 1 16. 8 తోటి అడుగుతున్నా, 8 2 16, 8 2 16, 16 1 16. అంటే ఎల్సిఎం ఎంత? 16. 16 రావాలి అంటే ఇక్కడ 16 రావాలంటే 8 నువ్వు దేంతో మల్టిప్లై చేయాలి? ఇంటూ 2. ఇక్కడ 16 రావాలంటే 8 దేంతో మల్టిప్లై చేయాలి? ఇంటూ 2. ఇక్కడ ఆల్రెడీ 16 ఉంది, అదే ఉండాలి అంటే ఇంటూ 1 తోటి మల్టిప్లై చేయాలి. ఇంతవరకు మనం లాస్ట్ ప్రాబ్లం లో కూడా ఇలాగే చేసాం. కానీ ఇక్కడ నీకు ఎక్స్ట్రా ఒక పాయింట్ ఇచ్చాడు. ఏంటది? ఒక కండిషన్ ఇచ్చాడు. ఈ 3 సొల్యూషన్స్ ని ఏ రేషియోలో మిక్స్ చేశాడు? 2:3:5. అంటే మొదటి సొల్యూషన్ నుంచి ఇంటూ 2 పార్ట్స్, రెండవ సొల్యూషన్ నుంచి ఇంటూ 3 పార్ట్స్, మూడవ సొల్యూషన్ నుంచి ఇంటూ 5 పార్ట్స్. 2 పార్ట్స్, 3 పార్ట్స్, 5 పార్ట్స్ మల్టిప్లై చేశాం. ఇప్పుడు చూడండి, ఇది ఒక సెట్, ఇది ఒక బ్లాక్, ఇది ఒక బ్లాక్. నీకు మూడిట్లో సేమ్ వాల్యూ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 లేదు. ఒకవేళ ముందు ఉంటే ఈ మూడింటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వెళ్ళట్లేదు. 2 × 2 4, 2 × 3 6, 1 × 5 5. సో చివరి వాల్యూస్ ఎంత వచ్చాయి నీకు? 4 6 5. ఏం చేయాలి ఇప్పుడు? ఈ 4 తోటి ఈ వాల్యూస్ ని మల్టిప్లై చేయాలి. సో రిజల్ట్ వాల్యూస్ చూడండి. 4 × 5 20 ఈస్టు 4 × 3 12. ఇదేంటి? ఫస్ట్ సొల్యూషన్, మొదటి మిశ్రమం. రెండో చూడు, 6 1 6 ఈస్టు 6 7 42. ఓకే. నెక్స్ట్ మూడో మిశ్రమం 5 5 5 25 ఈస్టు 5 11 55. ఓకేనా? ఇప్పుడు ఈక్వల్ గా ఉన్నాయో లేవో టోటల్ చూద్దామా? 20 + 12 ఈక్వల్ గా లేవా? సో నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? 2:3:5. 2 3 5 సరిపోయింది. నేను అసలు అడిగిన క్వశ్చన్ ఏంటి? జింక్ కాపర్ యొక్క రేషియో ఎంత రావాలి అని నేను అడిగింది. సో జింక్ కాపర్ రేషియో రిజల్ట్ వాల్యూలో ఎంత ఉండాలి? 20 + 25 45 + 6 51 ఈస్టు ఇక్కడ చూడు 7 + 2 9 9 + 1 10. సో వచ్చేటువంటి రిజల్ట్ లో జింక్ కాపర్ యొక్క రేషియో అనేది ఎలా ఉండాలి? 51:109 ఉండాలి. వచ్చేటువంటి రిజల్ట్ వాల్యూలో జింక్ కాపర్ యొక్క రేషియో అనేది ఎలా ఉంటుంది? 51:109. ఇక్కడ నువ్వు చేయాల్సినటువంటి మన ఒకటే, ఫస్ట్ టోటల్ ఈక్వల్ ఉందా లేదా అనేది అక్కడ చెక్ చేసుకో. ఇక్కడ సరిపోతుంది. 8 2 16 8 2 16 16 1 16 టోటల్ ఈక్వల్. ఆ తర్వాత ఏం చేయాలి? వాడు ఎక్స్ట్రాగా ఇంకో పాయింట్ ఇస్తే, కండిషన్ ఇస్తే 2:3:5 2 3 5 మల్టిప్లై చేసాం. 2 2 4 2 3 6 5 1 5 4 తోటి 5 4 5 20 4 3 12 6 1 6 6 7 42 5 5 25 5 11 55 టోటల్ చూసాం 51
1 ఇక్కడ టోటల్ చూసాం 109. ఒకవేళ ఇక్కడ రేషియో క్యాన్సిల్ పోతే చేయొచ్చు కానీ ఇక్కడ పోవట్లేదు. సో ఎంత వచ్చింది మనకి ఆన్సర్ 51:109. ఈ విధంగా ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దామా? ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏ సొల్యూషన్ కంటైన్ 3 లిక్విడ్స్. ఓకేనా, ఒక సొల్యూషన్ ఉంది, దాంట్లో 3 లిక్విడ్స్ ఉన్నాయి. ఒక మిశ్రమంలో ఒక 3 ద్రావణాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ABC అనేటువంటి 3 ఉన్నాయి. అవి ఏ రేషియోలో ఉన్నాయంటే 1:2:3. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఒక మిశ్రమం ఉంది, దీంట్లో ఏమేమి ఉన్నాయి? ABC అనేటువంటి 3 లిక్విడ్స్ ఉన్నాయి. దీంట్లో ఈ సొల్యూషన్ ఏ రేషియోలో ఉన్నాయి? 1:2:3 అనేటువంటి నిష్పత్తిలో ఉంది. అలాగే ఇంకో మిక్చర్ ఉంది, అనదర్ మిక్చర్, దీంట్లో కూడా ఏమున్నాయి? లిక్విడ్స్ ABC నే ఉన్నాయి. అయితే ఇవి 3 ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 2:3:5. 2:3:5 అనేటువంటి నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి మిశ్రమంలో ABC ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 1:2:3. రెండవ మిశ్రమంలో ABC అనేటువంటి 3 లిక్విడ్స్ ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 2:3:5. అయితే ఏమంటాడు? ఇఫ్ బోత్ ద సొల్యూషన్స్ ఆర్ మిక్స్డ్, అయితే ఈ రెండు సొల్యూషన్స్ ని నువ్వు కలిపినట్లయితే దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ 3 లిక్విడ్స్ ఇన్ ద రిజల్ట్. అయితే వచ్చేటువంటి ఫలిత మిశ్రమంలో ABC యొక్క రేషియో ఏ విధంగా ఉంటుంది అనేది మనం అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా, ఇందాక రెండు వాల్యూస్ ఇచ్చాడు, జింక్ కాపర్ ఇచ్చాడు. ఇక్కడ ఏమైంది? 3 సొల్యూషన్స్ ఇచ్చాడు, ABC అనేటువంటి 3 వాల్యూస్ ఇచ్చాడు. ఓకేనా, సేమ్ మోడల్. సో ఫస్ట్ సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ సొల్యూషన్ లో ఏమేమి ఉన్నాయి? ABC ఏ నిష్పత్తిలో ఉన్నాయి? ఫస్ట్ సొల్యూషన్ లో 1:2:3. ఓకేనా, సెకండ్ సొల్యూషన్ లోకి వచ్చి సెకండ్ సొల్యూషన్ లో ABC ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 2:3:5. ఇప్పుడు నువ్వు చేయాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటి? ఏం చేయాలి? టోటల్ ని ఈక్వల్ చేసుకోవాలి. టోటల్ 1 పార్ట్, 2 పార్ట్స్, 3 పార్ట్స్, టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతుంది? 6 పార్ట్స్ అవుతుంది. 6 భాగాలు. రెండవ మిశ్రమంలో 2 భాగాలు, 3 భాగాలు, 5 భాగాలు, మొత్తం ఎన్ని భాగాలు? 10 భాగాలు అవుతుంది. సో ఒకసారి టోటల్ చెక్ చేసుకో. మొదటి సొల్యూషన్ ఏమో 6 భాగాలు ఉంది, రెండవ సొల్యూషన్ ఏమో 10 భాగాలు ఉంది. ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? టోటల్ ని ఈక్వల్ చేయాలి. ఇక్కడ 6, ఇక్కడ 10. పెద్ద నెంబర్ ఎంత? 10. సో 10 టేబుల్ తీసుకో. 11 10. 6 తోటి డివైడ్ అవుతుందా? లేదు. 10 2 20. 6 తోటి డివైడ్ అవుతుందా? లేదు. 10 3 30. 6 తోటి డివైడ్ అవుతుందా? 6 5 30. సో ఎల్సిఎం ఎంత ఇక్కడ? 30. ఇక్కడ 30 రావాలంటే 6 ని దేంతో మల్టిప్లై చేయాలి? దేంతో? ఇంటూ 5. ఇక్కడ 30 రావాలంటే 10 ని దేంతో మల్టిప్లై చేయాలి? ఇంటూ 3. ఇక్కడ ఇంకో వాల్యూస్ ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ వాడు ఈ రెండు సొల్యూషన్స్ ని పలానా నిష్పత్తిలో నువ్వు యాడ్ చేసావు అంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2:3 నిష్పత్తిలో యాడ్ చేసావు అంటే ఏం చేయాలి? అప్పుడు నువ్వు ఇంటూ 2 ఇంటూ 3 అని రాసుకోవాలి. కానీ వాడు ఇచ్చాడు ఆ కండిషన్ మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఇవ్వలేదు, కాబట్టి నువ్వు ఇక్కడ రాయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? 5 తోటి 5 1s 5 5 2 10 5 3 15. ఇది ఫస్ట్ సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్ దగ్గరికి వచ్చి 3 తోటి 3 6 3 3 9 3 5 15. ఓకేనా, ఇప్పుడు రిజల్ట్ వాల్యూ కావాలి. 5 + 6 11, 10 + 9 19, 15 + 15 30. సో వచ్చేటువంటి ఫలిత మిశ్రమంలో ABC యొక్క నిష్పత్తి ఎలా ఉంటుంది? 11:19:30. ఇది ఈ విధంగా ఈ క్వశ్చన్ మనం సింపుల్ గా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఓకేనా, నెక్స్ట్ మోడల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్ మోడల్. ఏ సొల్యూషన్ కంటైన్ 3 లిక్విడ్స్. సో ఒక సొల్యూషన్ లో 3 లిక్విడ్స్ ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయి? ABC అనేవి 1:4:3. సో ఫస్ట్ సొల్యూషన్ ఇచ్చాడు, దీంట్లో ఏమున్నాయి? ABC అనేటువంటి 3 లిక్విడ్స్ ఉన్నాయి. ఏ రేషియోలో? 1:4:3. అండ్ అనదర్ ఇన్ ద రేషియో 3:1:4. ఇంకో సొల్యూషన్ ఉంది. ఈ సొల్యూషన్ లో కూడా ABC అనేటువంటి 3 లిక్విడ్స్
ఉన్నాయి, ఏ రేషియోలో ఉన్నాయి అంటే 3:1:4 అనేటువంటి రేషియోలో ఉన్నాయి. అయితే ఈ రెండింటిని కలిపాడు. ఇఫ్ బోత్ ద సొల్యూషన్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ ద రేషియో 2:5, అయితే ఈ రెండింటిని కలిపాడంట. ఏ నిష్పత్తిలో కలిపాడు? 2:5 అనేటువంటి నిష్పత్తిలో కలిపాడు. అయితే దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ 3 లిక్విడ్స్ ఇన్ ద రిజల్ట్. వచ్చేటువంటి ఫలిత మిశ్రమంలో ABC యొక్క నిష్పత్తి ఎంత అనేది మనం అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా? యాజ్ యూజువల్. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ సొల్యూషన్ ఏమున్నాయి దీంట్లో? 3 లిక్విడ్స్ ABC. ఫస్ట్ దాంట్లో ఏమున్నాయి? 1:4:3 నిష్పత్తిలో ఉన్నాయి. సెకండ్ దాంట్లో 3:1:4 ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు చూడు, టోటల్ ఫస్ట్ ఏం చేయాలి? టోటల్ ఈక్వల్ చేసుకోవాలి. 4 + 3 7 + 1 8. ఇక్కడ 8. టోటల్ ఈక్వల్ అయిపోయిందా? ఆల్రెడీ టోటల్ ఈక్వల్ అయిపోయింది. ఇంకా నువ్వు ఏమి చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ నీకు ఒక కండిషన్ ఇచ్చాడు. ఏంటది? దీంట్లో నుంచి 2 పార్ట్స్ తీసుకోవాలి, దీంట్లో నుంచి 5 పార్ట్స్ తీసుకోవాలి. మొదటి సొల్యూషన్ లో నుంచి 2 భాగాలు, రెండవ సొల్యూషన్ లో నుంచి 5 భాగాలు తీసుకోవాలి. తీసుకున్నావా? రైట్. ఇప్పుడు దీంతో 2 1 2, 2 4 8, 3 4, 5 తోటి 5 3 15, 5 1 5, 5 4 20. చూడండి, 5 7, ఇక్కడ 13, ఇక్కడ 26. ఇదేనా రిజల్ట్ వాల్యూ? ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 17:13:26. ఈ విధంగా ఈ క్వశ్చన్స్ ని మనం సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్ లో మనం దీని యొక్క కంటిన్యూషన్ వీడియోస్ అనేవి చూద్దాం. థ్యాంక్ యూ.